హలో అండి. హోటల్ స్టైల్‌లో అట్ల పిండిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. తడి బియ్యపు పిండితోటి. ఈ బియ్యాన్ని నేను అరిసెలకని నానబెట్టాను. బట్ అది కుదరలేదనమాట. కొన్ని కారణాల వల్ల బియ్యపు పిండి పట్టించినాక నాకు కుదరలేదు. ఇప్పుడు ఆ పిండిని ఎండబెట్టినా అంత బాగోదు. పులుపొచ్చేసినట్టు ఉంటుంది. అందుకని తడి బియ్యపు పిండితోటి హోటల్ స్టైల్ అట్ల పిండిని కలిపేస్తున్నాను. దీనికోసం గ్లాసున్నర మినపప్పుని నానబెట్టుకున్నాను. ఇది నానేలోపు బియ్యపు పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. 2 గరిటెలు బియ్యపు పిండిని నీళ్ళల్లో కలిపాను. చూసారు కదా! ఒక 2 గ్లాసులు నీళ్లు బాగా మసలపెట్టాను. మసలపెట్టిన తర్వాత ఈ పిండి కలిపిన నీళ్ళని ఇందులో పోసేసి కలుపుతూ ఉండాలనమాట. బాగా కలుపుతూ ఉంటే ఒక 10-15 మినిట్స్‌కి ఇది గట్టిపడిపోతుంది. ఈ ప్రాసెస్ కూడా నేను యూట్యూబ్‌లోనే చూశాను. సో, తడి బియ్యపు పిండి ఉంది కాబట్టి నేను మొదలుపెట్టాననమాట. నేను 2 కిలోల బియ్యాన్ని నానబెట్టానండి. అంటే 2 కిలోల పిండనమాట ఇది. 2 కిలోల పిండికి నేను హాఫ్ కేజీ అంటే గ్లాసున్నర అంటే హాఫ్ కేజీ మినపప్పు నానబెట్టాననమాట. గుర్తుపెట్టుకోండి. హాఫ్ కేజీ బియ్యానికి 2 కిలోలైతే బియ్యం అనమాట. నేనైతే యూట్యూబ్‌లో చూసిన వీడియోలో అయితే 4 కిలోల బియ్యాన్ని నానబెడితే కేవలం 150 గ్రాముల మినపప్పు నానబెట్టి కలిపారంట. సో, నాకు అంత వేరియేషన్ మనకు అవసరం లేదనిపించి అంత డిఫరెన్సు మనం ఇంట్లోకి కాబట్టి నేను గ్లాసున్నర మినపప్పు నానబెట్టి కలిపాను. ఇదిగోండి ఇంత చిక్కగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఇది చల్లారబెట్టాలన్నమాట. ఇది చల్లారబెట్టినాక మన తడి బియ్యపు పిండి, మినపముద్ద ఇది మొత్తం 3 కలిపితే అట్లు పులుపెక్కలేదండి. బాగున్నాయి. చాలా మెత్తగా కూడా వచ్చినాయి. మనకు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు. లేదా పేపర్‌లాగా కావాలి అనుకుంటే పేపర్‌లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో, ఈ 3 ఇలా కలుపుకొని మొత్తం పిండి మొత్తం పట్టేసింది. ఇంకా బియ్యపు పిండి వేసినా ఇంకా పట్టేటట్టే ఉందనమాట. అలా ఉంది. అందుకనే వాళ్ళు 4 కిలోల బియ్యపు పిండికి కేవలం గ్లాసున్నర 150 గ్రాముల పప్పు మాత్రమే కలిపారు. నేను కలిపాను కాబట్టి నాకు తెలుస్తుంది. కలుపుతున్న కొలది ఇంకా అసలు గట్టితనం అనేది లేదు. బియ్యపు పిండి మొత్తం పట్టేసింది పిండికి. సో, ఇలా మొత్తము కలిపేసిన తర్వాత ఇది టైట్‌గా ఉంటుంది కదా! మనకి అట్లు పిండికి కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని జారుగా కలుపుకొని అట్లేసుకోవటమే. మీకు ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. బియ్యపు పిండి తడి బియ్యపు పిండి కావటం వల్ల ఇలాగా మనం తక్కువ మినపముద్ద వేసినా కూడా పట్టేస్తుందనమాట. నేను గ్లాసున్నర వేసినా కూడా అసలు మినపముద్దలానే అనిపించింది నాకైతే ఈ ప్రాసెస్‌లో. సో, ఇదండి హోటల్ స్టైల్ అయితే ఇలానే కలుపుతారంట. బియ్యము, మినపప్పు కలిపి అయితే గ్రైండ్ చేయరు. సో, ఇప్పుడు నేను అట్లేస్తున్నాను. కొంచెం పక్కకి తీసుకొని దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. అట్ల పిండి ఎలాగైతే ఉంటుందో అలాగా జారుగా కలుపుకొని అట్లేసుకోవటమే. ఇవి నేను ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయటం. ఈ అట్ల పిండిని వస్తాయా రాదా అని కొంచెం భయపడ్డాను. ఎందుకంటే బియ్యపు పిండి అయితే మనం గ్లాసున్నర మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం పోసుకుంటాం అంతేను. కానీ ఇది దానికి డబల్‌కి డబల్ ఉందన్నమాట. సో, నాట్ బ్యాడ్ బాగానే ఉంది. అట్లు అయితే బాగానే వచ్చినాయి. మెత్తగానే ఉన్నాయి. టేస్ట్‌గా ఉన్నాయి. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఛానల్‌లో వీడియోస్ అబ్జర్వ్ చేయండి. మీకు యూస్ఫుల్‌గానే ఉంటాయి ప్రతి వీడియో కూడా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.